ఫస్ట్ వచ్చేసి దారాన్ని అయితే 2 పోగులు ఎక్కించేసుకోవాలండి. ఇక్కడొచ్చేసి నేను మెడకి చేతి కుట్లు అయితే వేసినా అనమాట. ఇప్పుడు కూడా మీలో ఎంతమంది ఈ విధంగా పైపింగ్ కాకుండా అలాగే జిగ్జాగ్ కాకుండా చేతి కుట్లు వేసేవాళ్ళు ఉన్నారు ఒకసారి అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి పట్టీ ఎంత నీట్గా మనం స్టిచ్ చేసాము. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి చూడండి ఈ పట్టీని వచ్చేసి ఈ విధంగా లోపల వైపుకి అయితే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుందన్నమాట. ఏంటంటే వాళ్ళు స్టార్టింగ్లోనే మామూలుగా పైపింగులు ఇవన్నీ కుట్టడం రాదు కదా ఫ్రెండ్స్. అట్లాంటి వారు ఏంటంటే చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఈ యొక్క చేతి కుట్లు అయితే వేసుకోవాలన్నమాట. ఈ యొక్క కుట్లు కూడా మనం దగ్గరగా అయితే వేసుకోవాలండి. చూడండి మనకి ఎంత నీట్గా బయటి వైపుకి దారం కూడా కనిపించకుండా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా చేతి కుట్లు వేసేటప్పుడు కూడా చూడండి 2-3 సార్లు ఈ యొక్క సూదిని అయితే తీసేసుకొని ఆ తర్వాత దారాన్ని అయితే లాగాలన్నమాట. ప్రతిసారి మనము ఒకసారి నీళ్ళని లోపల దించగానే దారాన్ని లాగటం అంటే చాలా ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది అనమాట. ఈ విధంగా కాకుండా ఏంటంటే మనం 2-3 సార్లు వేసేసుకొని తర్వాత దారాన్ని లాక్కుంటే మనకి టైం అనేది తక్కువ పడుతుందండి. ఈ విధంగా మొత్తము కూడా మనము ఈ చేతి పని అనేది చేసేసుకోవాలండి. ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను. కొంతమంది వచ్చేసి ఏంటంటే వాళ్ళు పైపింగ్ వేయించుకోరు, అట్లాగని చెప్పేసి ఈ విధంగా జిగ్జాగు చేయించుకోరు అనమాట. చేతికుట్లు అయితే వేయమంటారు అనమాట. అట్లాంటి వాళ్ళకైతే చూడండి ఈ విధంగా నీట్గా మనము చేతికుట్లు అనేది వేసేస్తే మనకి బ్లౌజ్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి ఇక్కడ రౌండ్ షేప్ అనేది ఏ విధంగా వచ్చేసిందో అదే విధంగా మీకు హ్యాండ్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి మనకి రౌండ్ షేప్ అనేది ఏ విధంగా వచ్చేసిందో నీట్గా అయితే ఈ విధంగా మనము కుట్టాలన్నమాట. చూడండి బ్యాక్ సైడ్ మనం వేసిన పట్టీ కూడా చూడండి ఒకే లెంత్లో ఎక్కడైనా సరే తేడా లేకుండా ఒకే లెంత్లో ఉందన్నమాట. ఈ విధంగా మాత్రమే మనము నెక్ పట్టీని అయితే కుట్టి చేతి పని చేస్తే బాగుంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి.